స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు భూజనులానేలున్ హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు భూజనులానేలున్ హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతించుడి పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి ఊరతోను తాళములన్ మ్రోగించి స్తుతించుడి నిరతము మారని యేసుని స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు భూజనులానేలున్ హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు భూజనులానేలున్ హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి హృదయమును వెలిగించిన దేవుని స్తుతించుడి అగ్నివడగన్లార మీరు కర్తను స్తుతించుడి హృదయమును ఒప్పించిన నాదుని స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు భూజనులానేలున్ హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు భూజనులానేలున్ హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి యువకులారా పిల్లలారా దేవుని స్తుతించుడి జీవితమున్ ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతించుడి ఆస్తులను యేసునకు అర్పించి స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు భూజనులానేలున్ హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి రాజుల
అగాధమైన జలములరా దేవుని స్తుతించుడి. అలలవలే సేవకులు లేచిరి స్తుతించుడి. దూతలరా పూర్వభక్తులరా దేవుని స్తుతించుడి. పరమందు పరిశుద్ధులు ఎల్లరు స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు పూజనులా నేను. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు పూజనులా నేను. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమైన పని చేయు బలవంతు స్తుతించుడి. ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు పూజనులా నేను. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఆమేన్. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు. లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుత్థానుడు. ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు. లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుత్థానుడు. రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతో ఆరాధించెదము. ఆరాధించెదము. ఆరాధనా ఆరాధనా యేసయ్యకే ఈ ఆరాధనా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు. రాజులకే రాజు ఆ ప్రభువునే పూజించెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. సత్యస్వరూపి సర్వాంతర్యామి నీకే స్తోత్రం. సత్యస్వరూపి సర్వాంతర్యామి
సర్వాధికారి మంచి కాపరి వేలాది సూర్యుల కాంతిని మించిన మహిమా గలవాడు మహాదేవుడు రండి మనమందరము ఉత్సాహగానములతో ఆ దేవదేవుని ఆరాధించెదము సిగిరా ఆరాధన సంగమంతా రెండు చేతులు పైకెత్తి ఆరాధన యేసుకే యేసయ్యకే ఆరాధన పరిశుద్ధుడు 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 మన దేవుడు అతి శ్రేష్ఠుడు రాజులకే రాజు ఆ ప్రభువునే పూజించెదం హల్లెలూయా హల్లెలూయా దేవా 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 హల్లెలూయా 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 ఆరాధనా ఆరాధనా యేసయ్యకే ఈ ఆరాధనా పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు రాజులకే రాజు ఆ ప్రభువునే పూజించెదం హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, మహాపరిశుద్ధుడైన గొప్ప దేవుడు మనకు అనుగ్రహించిన మరొక రోజును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ ప్రార్థనా పోరాటంలో అనేక మంది జాయిన్ అయి దేవుని ఆశీర్వాదాన్ని పొందేటట్టుగా ప్రార్థన చేసుకొని ప్రార్థనా పోరాటాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, స్తోత్రం నాయన. మీ కృపను బట్టి ఈరోజు మీరు మాకు ప్రసాదించినందుకై స్తోత్రాలు. ఈరోజంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ఆత్మను మాతో ఉంచి నడిపించండి, మీ అభిషేకముతో నింపండి, గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని, ఈ రోజంతటిని కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం. ఇంతవరకు ప్రభువుని ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మనల్ని పిలిచాడు అని ఫస్ట్ మనం నమ్మాలి. లోకంలో నశించిపోతున్నటువంటి మనలను దేవుడు పిలిచి తన సన్నిధిలో నిలిపి మనతో మాట్లాడి మనలను బలపరిచి ఈరోజు ఆయన పిల్లలుగా చేసుకున్నాడు అనేది మనం నమ్మాలి. ఎన్నో విషయాలలో కృంగిపోతున్నాం, దిగులు చెందుతున్నాం, భయపడుతున్నాం. అయితే నీవు దేవుని బిడ్డవు, దేవుడు నిన్ను పిలిచాడు అనేటటువంటి ఒక గొప్ప విశ్వాసం మనలో కలగాలి. దేవుని వాక్యంలో మనం చూస్తే ఈరోజు కృపా పిలుపు అనేటటువంటి అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. కృపా పిలుపు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం
26వ వచనం నుండి నేను చదువుతున్నాను. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపుని చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూసారా, గొప్ప జ్ఞానులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, గొప్ప గొప్ప వారు ఉన్నప్పటికీ కూడా దేవుడు మనలను పిలిచాడు, ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు. అంటే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఆయన పిలుపుని చూడాలి. దేవుని బిడ్డలారా, చాలామందికి దేవుని పిలుపు అర్థం కావట్లేదు. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు అనేది సంఘము ఈరోజు నేర్చుకోవలసిన విషయం. అది తెలుసుకోవాల్సిన విషయం, నేర్చుకోవాల్సిన విషయం. నేను ఎందుకు పిలువబడ్డాను అనేది ప్రతి విశ్వాసి కూడా స్పష్టంగా తెలుసుకున్నప్పుడు దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు నిలబడి దేవుని ఆశీర్వాదాలు పొందే ఆ గొప్ప అవకాశం ఉంటుంది. చూడండి, ఎందుకు దేవుడు పిలిచాడు? ఎన్నికలేని వారిని పిలిచాడు, ఎన్నికైన వారిని తృణీకరించి ఎన్నికలేని వారిని తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టాడు. కారణం ఏంటి అనేది మనం చూస్తే 3 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటిది పరిశుద్ధపరచబడుటకు. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట ఉంది. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై. ఈ మాటను మనం ఆలోచన చేస్తే పాపముతోనూ మలినంతోనూ దుష్టత్వంతోనూ నింపబడినటువంటి వ్యక్తులు ఏం చేయబడాలంటే పరిశుద్ధపరచబడాలి. అందుకే దేవుడు మనలను పిలిచాడు. ఎందుకు మనం పరిశుద్ధపరచబడాలి అనేది కనుక మనం ఆలోచన చేస్తే, దేవుడు మనలను చూసినప్పుడు, కొంతమందిని చూసినప్పుడు ఏం కనబడుతుందంటే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం ప్రకారంగా నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాసుకొనినను నీ దోషము మరక వలె నాకు కనబడుతుంది. కొంతమందిని దేవుడు చూసినప్పుడు ఏం కనబడుతుందంటే దోషము, పాపము మరకలాగా కనబడుతుంది. అందుకనే దేవుడు ఏమంటాడంటే ఆ మరకను పోగొట్టాలి, దోష మరకను పోగొట్టాలి. ఆ దోష మరక పోవాలి అంటే ఏం చేయాలి? దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో, యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు అనేది మనం ఆలోచన చేస్తే, మొదటిగా పరిశుద్ధపరచబడుటకు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, నేను పరిశుద్ధపరచబడాలి. ఈ లోకంలో బ్రతికినంత కాలం కూడా పరిశుద్ధపరచబడుతూ పరిశుద్ధంగా మనం జీవిస్తూ ఉండాలి. అపోస్తలుడైన పౌలు కూడా ఆయన గుడ్డివాడై ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన దగ్గరికి దేవుడు తన దాసుని పంపిస్తే, అపోస్తల కార్యముల గ్రంథం 22:16లో, గనుక నీవు తడవ చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. దేవుని వాక్యములో మనం గమనిస్తే పౌలు గారు కూడా ఈ దోష మరకను, పాప మరకను కడిగేసుకోవాలి అనేది వాక్యం తెలియచేస్తుంది. ఎలా కడుక్కోవచ్చు అంటే బాప్తిస్మం వలన కడగబడవచ్చు. అలాగే దేవుని వాక్యం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 26-27 ప్రకారం మనం చూస్తే ఎలాగ మనం పరిశుద్ధపరచబడాలి అంటే బోధ వలన, వాక్యము వలన పరిశుద్ధపరచబడే అవకాశం ఉంది. రక్తం వలన పరిశుద్ధపరచబడే అవకాశం ఉంది. ఆత్మ వలన పరిశుద్ధపరచబడే అవకాశం. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో ఆయన రక్తము చిందించి ప్రాణం పెట్టి ఈరోజు మనకందరికీ కూడా ఏమిచ్చాడంటే బాప్తిస్మం ద్వారా, అలాగే వాక్యము ద్వారా, దేవుని బిడ్డలారా రక్తము ద్వారా, ఆత్మ ద్వారా ఆయన మనము పరిశుద్ధపరచబడడానికి దేవుడు మార్గాన్ని సిద్ధం చేశాడు. కనుక ఎందుకు దేవుడు పిలుస్తున్నాడు, ఎందుకు దేవుడు పిలిచాడు అని అంటే పరిశుద్ధపరచబడుటకు అనేది మన మనసులో
అది స్థిరంగా ఉండాలి. రెండో విషయం, ఎవరైతే పరిశుద్ధపరచబడ్డారో పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధులుగా జీవించుటకు. ఎందుకు పిలువబడ్డామంటే ఏదో కొన్ని రోజులు దేవునిలో ఉండి కొన్ని రోజులు లోకంలో ఉండి ఈ విధమైన జీవితం జీవించడానికి మాత్రం కానే కాదు. అలాంటి వారికి ఎక్కువ ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని మరలా చదువుదాం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అంటాడు. ఎందుకు పిలువబడ్డాము? ఫస్ట్ పరిశుద్ధపరచబడడానికి ఆ కార్యం దేవుడు జరిగించాడు. ఇక ఇప్పుడు రెండోది ఏంటంటే పరిశుద్ధులుగా జీవించుటకు. మనం 2024 సంవత్సరం వరకు కూడా జీవించాం. దేవునిలో జీవించామా, లోకంలో జీవించామా, అప్పుడప్పుడు దేవునిలో అప్పుడప్పుడు లోకంలో, ఇలాగ కొంతమంది ఉంటారు. అయితే 2025 సంవత్సరంలో దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు అని అంటే పరిశుద్ధులుగా జీవించడానికి పిలిచాడు అని మనం తెలుసుకోవాలి. మనం పరిశుద్ధపరచబడిన వారం గనుక మనం దేవునికి చెందిన వారము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చూడండి, దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది ఒకరోజుతో ఆగిపోయేటటువంటి కార్యం కాదు. ఇది తరచుగా పరిశుద్ధపరచబడుతూ పరిశుద్ధులుగా జీవించడం అనేది తరచుగా జరగాల్సినటువంటి కార్యం. ఇది ఒకరోజు జరిగి ఒకరోజు ఆగిపోయేది కాదు. పరిశుద్ధులుగా జీవించుట అనేది ప్రతిరోజు కూడా మనం తీసుకునే జాగ్రత్తల మీద ఆధారపడి ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఒక అద్భుతమైనటువంటి విలువైన వస్తువు ఒక చోట ఉండినప్పుడు దాని మీద ఏ దుమ్ము మట్టి ఏది లేకుండా శుభ్రం చేసిన తర్వాత మరలా సాయంకాలం వచ్చి చూడండి, దాని మీద మళ్ళీ దుమ్ము వస్తూనే ఉంటుంది. మరలా శుభ్రం చేయాలి, మళ్ళీ దుమ్ము వస్తుంది, మళ్ళీ శుభ్రం చేయాలి. ఈ విధంగా ఒక వస్తువునే ఆ విధంగా చేస్తూ ఉంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ మంచి జీవితంలో ప్రతిరోజు చూచుట వలనో, వినుట వలనో, ఆలోచన వలనో, మాటల వలనో అపవిత్రత అనేది, చెడు అనేది మనలో ప్రవేశిస్తూ ఉంటుంది. అయితే ప్రతిరోజు కూడా మనం మన అంతరంగాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వలన మనం ఏం చేయొచ్చు అంటే ప్రతిరోజు కూడా పరిశుద్ధులుగా జీవించవచ్చు అనేది దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. జాగ్రత్తగా చూసుకోవడం వలన పరిశుద్ధంగా జీవించవచ్చు. దేవుని బిడ్డలారా, ఏదైతే మన జీవితంలో ప్రవేశించిందో దాన్ని దేవుని ద్వారా తెలుసుకొని ఆ చెడంతటిని కూడా ఏ రోజుకు ఆ రోజు శుద్ధి చేసుకుంటూ, కడిగేసుకుంటూ, శుభ్రం చేసుకుంటూ దేవుని వాక్యం వలన, ప్రార్థన వలన, ఆత్మాభిషేకం వలన ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే పరిశుద్ధపరచబడుతూ పరిశుద్ధులుగా ప్రతిరోజు జీవిస్తూనే ఉండాలి. ఇది ఒక్కరోజుతో ఆగిపోయేది కానే కాదు. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు అని అంటే పరిశుద్ధులుగా జీవించుటకు. ఏ రోజు? ప్రతిరోజు. కొన్ని రోజులైనా, కొన్ని రోజులు ఒక 21 రోజా, 40 రోజుల, 60 రోజుల అంటే కాదు. దేవుడు మనల్ని రక్షించాడు, మనల్ని పిలిచాడు. ఎందుకోసం పిలిచాడు? పరిశుద్ధపరచబడడం కోసం పిలిచాడు. పరిశుద్ధపరచబడ్డాము బాప్తిసం ద్వారా, వాక్యం ద్వారా, రక్తము ద్వారా, ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడ్డాం. ఇక ఇప్పుడు రెండో కార్యం ఏంటంటే పరిశుద్ధులుగా జీవించాలి. బ్రతుకు దినాలన్నీ కూడా ఇది జరగవలసిన ప్రక్రియ అనేది మనం తెలుసుకోవాల్సిన వారుగా ఉన్నాం. ఇక మూడోది మనం చూస్తే ప్రియులారా, ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు అని అంటే ప్రభువుతో సహవాసం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. పరిశుద్ధపరచబడడం, పరిశుద్ధులుగా జీవించడం. ఇప్పుడు ఈ రెండిటి తర్వాత వచ్చే స్థాయి ఏంటంటే యేసయ్యతో సహవాసం. ఆ స్థానంలోకి మనం వచ్చేస్తాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇప్పుడు మనం ఎందుకు పిలువబడ్డామంటే యేసయ్యతో సహవాసం చేయడానికి. దేవుని సన్నిధిలో ఉండే దేవుని బిడ్డలందరూ కూడా ఎవరితో సహవాసం చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి. మీరు వెళ్ళేటటువంటి ఆఫీస్ కావచ్చు, వర్క్ ప్లేస్ కావచ్చు, మీరు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడ ఎవరితో మీరు సహవాసం చేస్తున్నారు? వారు ప్రార్థనా పరులా, దేవుని నమ్ముకున్నవారా, నిర్లక్ష్య స్వభావం కలిగిన వారా, దుష్టులా,
లేక ఎవరితో మీరు సహవాసం చేస్తున్నారు? దేవుని బిడ్డలారా, పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా జీవిస్తూ ఉంటే యేసయ్యతో సహవాసం చేసే ఆ స్థాయిని ఆయన మనకి అనుగ్రహిస్తాడు. ఆల్రెడీ పరలోకం నుండి భూలోకానికి వచ్చింది ఎందుకు అంటే మనతో సహవాసం చేయడానికే. పాపం అడ్డుగా ఉంది గనక ఆయన కలవరి శిలువలో రక్తం చిందించి మనలో ఉన్నటువంటి పాపాన్ని తన మీద వేసుకొని ఆయన శ్రమ పొంది రక్తం చిందించి ఆయన చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ప్రతి పాపికి కూడా పాపము నుంచి విడుదల వచ్చింది. ఆయన రక్తంలో కడగబడడం ద్వారా పరిశుద్ధ జీవితం వచ్చింది. పరిశుద్ధులుగా జీవిస్తూ ఉంటే యేసయ్యతో సహవాసం ఏర్పడుతుంది. చూడండి, 1 కొరింథీ పత్రిక 7:23-24లో మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. మనం ఎప్పుడైతే దేవునితో సహవాసంలో ముందుకు వెళుతూ ఉంటామో, సహవాసం కలిగి ఉంటామో ప్రియులరా, అప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవునితో యేసయ్యతో మనం సహవాసం చేస్తున్నప్పుడు యేసయ్య ఒక్కడే కాదు కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కూడా ఆ వ్యక్తిలో ఉంటారన్నమాట. కనుక దేవుని శక్తితో, దేవుని బలముతో ఆ వ్యక్తి నింపబడే అవకాశం ఉంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం 6వ వచనం చదువుతున్నాను. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. 6వ వచనం, ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము అంటాడు. ఇదిగో దేవునితో మనం సహవాసం చేస్తూ ముందుకెళ్తే ఆయన వెలుగుతో మనం నింపబడతాం, ఆయనలాగా మనం సత్యంలో నడుస్తాం. అలాగే యోబు గ్రంథం 22:21 ప్రకారంగా ఆయనతో మనం సహవాసం చేస్తున్నప్పుడు మన జీవితానికి కావలసినటువంటి సమాధానము, మేలు దేవుడు మనకు కలుగ చేస్తాడు. అద్భుతమైన ఆశీర్వాదముతో నింపుతాడు. ఆశీర్వదించబడేటటువంటి స్థలం ఏంటంటే సహవాసమే. కాబట్టి ప్రియులారా, దేవుడు మనలను లోకంలో నుంచి ఆయన వాక్యం ద్వారా, సువార్త ద్వారా, సేవకుల ద్వారా మనల్ని పిలిచాడు. పిలిచిన దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు. రక్షణ ఇచ్చిన దేవుడు ఆయన సన్నిధిలో కూర్చునే భాగ్యం, సహవాసం చేసే భాగ్యం, ఆశీర్వదించబడే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు గనక ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు పిలువబడ్డామో అనేది సుస్పష్టంగా అది మన మనసుల్లో ముద్రించుకొని ఉండాలి. పరిశుద్ధపరచబడుటకు, రెండోది పరిశుద్ధులుగా జీవించుటకు, మూడవది ప్రభువుతో సహవాసం కలిగి ఆశీర్వదించబడ్డానికి దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి ఈ రోజంతా ఈ మాటలు ధ్యానించుకుంటూ, ఈరోజు మాత్రమే కాదు నిరంతరము ఈ 3 మాటలు జ్ఞాపకం పెట్టుకొని జీవిస్తూ ఉంటే మన ప్రతి అవసరతను కూడా దేవుడు తీరుస్తాడు, మన పక్షాన్ని నిలుస్తాడు, మన ప్రార్థన దేవుడు ఆలకించి అద్భుతమైన కార్యం దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. అట్టి కృప దేవుడు ఈరోజు మనకందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా దేవానికి స్తోత్రం. మీరు పిలిచిన పిలుపుని మేము మనసులో పెట్టుకొని లోకములో ఎట్టి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ పిలుపు మీద మా దృష్టి పెట్టి ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. నైనా పరిశుద్ధపరచబడడానికి, పరిశుద్ధులుగా జీవించడానికి, మీతో సహవాసం చేయడానికి మేము పిలువబడ్డాం. లోకంలో ఉన్న ఎన్నో అవసరాలు, అక్కర్లు, ఆపదలు, నైనా మమ్మలను మీ నుంచి దూరం చేస్తూ ఉన్నాయి. తిరిగి మరలా నీ వాక్యంతో దగ్గరై మీతో సహవాసం చేస్తూ ఆశీర్వదించబడ్డానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా ప్రభువా, జాషువా గుమ్మళ్ళ మినిస్ట్రీస్ని మీరు ఆశీర్వదించండి. అయినా మా ఆత్మీయ తండ్రి గారిని దీవించండి. సంఘాలన్నిటిని కూడా ఆశీర్వదించండి. ఆయన ఎవరికి స్వస్థత కావాలో వారికి స్వస్థత దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. దేవానికి స్తోత్రాలు. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నావు నాయనా, సహాయం చేయండి నాయనా. స్తోత్రం. ఉపవాస ప్రార్థనలో మీరు తోడుగా ఉండండి. యూత్ మీటింగ్లో తోడుగా ఉండండి. ఆదివారం జరిగేటటువంటి ఆరాధనలు అన్నిట్లో తోడుగా ఉండండి. నీ కృప, నీ కనికిరం మాతో కూడా ఉంచి దీవించి బలపరచమని ప్రార్థన చేస్తూ యేసు శక్తిగల నామంలో ప్రార్థించడుగుచున్నాము తండ్రి. ఆమెన్.